కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథాశ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం ఇదిగో హరికీర్తనం. కలిగే మాకు నిదే కైవల్యం నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. పరమమంగళం భావాతీతం హరివరదం నిజ కైంకర్యం. కలిగే మాకు నిదే కైవల్యం సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. లలితం శ్రీవేంకటపతి శరణం జలజోదరా నిత్యస్తోత్రం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలం హరి కథాశ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం. కలిగే మాకు నిదే కైవల్యం. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. సమాధౌ న విధీయతే. వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధౌ సమాధి అనేటువంటిది నా విధీయతే వాళ్లకు ఏర్పడే అవకాశం లేదు అనేటువంటి మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. ప్రధానముగా ఈ యొక్క ఘట్టం దేని యొక్క అంశముగా ఏర్పడిందని చెప్పి అన్నట్లయితే కర్మబంధం ప్రహాస్యసి అని స్వామివారు ముందుగానే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నటువంటి విషయం కాబట్టి కర్మబంధం లోకంలో సకల జీవులు కూడా కర్మబంధములో తగులుకొని ఉన్నారు. అనేక జన్మలుగా ఉన్నటువంటి సంచిత కర్మ అనేటువంటిది లోపల సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటిది. కాబట్టి ఆ సూక్ష్మదేహం అనేది ఆకాశాంశములతో నిర్మాణం చేయబడింది. కాబట్టి స్థూలదేహం అనేది ఈ భూమి సంబంధ పదార్థములతో నిర్మాణం చేయబడింది. కనుక సాకారాంశములుగా అగ్ని జలము పృథివీ అనేటువంటివి కాబట్టి మన శరీరములో వేడి అనేది ప్రధానంగా ఉండాలి, అగ్ని ఉండాలి. అట్టనే జలం ఎప్పుడు నీరు కూడా పోస్తూ ఉండాలి. ఆ తర్వాత పృథ్వీ సంబంధమై ఉన్నటువంటి ఆహారాదులు ఈ దేహానికి పెడుతూ ఉండాలి.
కాబట్టి మూడు కూడా మరి ఆకారం కలిగి ఉన్నటువంటివి, ఆ, సాకార ఆకారం కనుక ఈ ఆకారం కలిగి ఉన్నటువంటి ఈ మూడింటి ద్వారా ఈ దేహం అనేటువంటిది ఒక ఆకారం కలిగి వచ్చినటువంటి అంశమైతే, తర్వాత లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముగా చెప్పేటువంటిది అది ఆకాశాంశముగా వాయువాంశముగా ఏర్పడి ఉన్నటువంటిది. అందువల్ల ఆకాశాంశం అని చెప్పనంటే జీవులు తాము చేసేటువంటి కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా భద్రపరుచుకోవాలని చెప్పి అన్నట్లయితే ఖాళీ భాగం ఉండాలి. మీరు సంపాదించుకునే సంపదలు కూడా వాటిని భద్రపరుచుకోవాలని చెప్పనంటే ఖాళీ భాగమే. ఏమి అది భౌతికమై ఉన్నటువంటి సంపదలు అన్నమాట. వాటికి మీకు బ్యాంకులు ఇవన్నీ కూడా సహకరిస్తాయి. వాళ్ళు కూడా రమ్మని చెప్పి అంటూ ఉన్నారు. మీరు మా బ్యాంకుకు రండి, మా బ్యాంకులో మీరు జమ చేయండి, మీకు ఎక్కువ వడ్డీ కూడా ఇస్తాం అని చెప్పేసి అని 5% మాత్రమే మీకు స్టేట్ బ్యాంకులు ఇస్తూ ఉన్నాయి. మేమైతే 7%, 8%, 9%, 10.5 కూడా మేము ఇస్తామని చెప్పేసి అని ప్రైవేట్ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా అట్లా మనం ఈ భౌతికమై ఉన్నటువంటి స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి వాటిని భద్రపరుచుకోవటానికి మనం ప్రభుత్వం వాళ్ళే మనకి సహకరించారు. ఎందుకంటే గృహంలో పెట్టుకుంటే నిద్ర ఉండదు. ఎవరు వస్తారో, ఎవరు దోసుకుపోతారో, ఏం చేస్తారో, చంపేస్తారో, పీక కోస్తారో అనేటువంటి భయాలు మనిషిని పట్టి ఉన్నాయి. కాబట్టి పూర్వకాలంలో భూమిని త్రవ్వి లోన పెట్టేవాళ్ళు, లేక గోడలలో లోన పెట్టేవారు. ఈ విధంగా భద్రం చేసుకోవడానికి నిధులు ఈ ప్రకారంగా చేస్తూ ఉన్నటువంటి విధానాలు. కానీ ప్రభుత్వం వాళ్ళు ముందుకొచ్చి అలాంటి శ్రమలను పెడమాకండి, మేమున్నాం, మీ భద్రత కలగజేస్తాం, మీ సంపదలకు మేమే కాపలా ఉంటాం అని చెప్పేసి అని, పైగా మన సంపదలకు వాళ్ళే కాపలాదారులై మనకు పైగా వడ్డీ కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా ఈ సంపదలకు ప్రభుత్వం వాళ్ళు భద్రత వహించి కాపాడుతున్న విధానము. ఒకవేళ నీవు గనక అసూలు బాసిపోయినట్లయితే నీ పుత్రులకు, నీ బంధువులకు అందజేస్తారు. వాళ్ళేం తీసుకురనుకోండి. కాబట్టి ఆ ప్రకారంగా దాయాదులుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది స్థూలదేహ సంబంధముగా ఉన్న సంపదలకు భద్రత అనేటువంటిది ఇట్లా ప్రభుత్వం వహించిన విధానము. మరి సూక్ష్మదేహ సంబంధం యొక్క సంపదలు అనేటువంటి వాట్లకు మరి ఎవరయ్యా భద్రత వహించిందని చెప్పనంటే భగవంతుడే భద్రత వహించాడు. అందువల్ల మీరు సంపాదించుకునేటువంటి యొక్క పుణ్యపాప సంబంధమై ఉన్న సంపదలు ఉన్నాయో అవన్నిటినీ కూడా నేను నా బ్యాంకులో జమ చేసి అట్లాగే మీకు భద్రపరుస్తానని చెప్పేసి అని స్వామివారు మరి ఆకాశాంశముగా ఒక అంశాన్ని ఏర్పాటు చేసి ఆ సూక్ష్మదేహంలో పెట్టుకునేట్లుగా ఏర్పాటు చేశాడు. అందువల్ల మనం ఏం చేస్తామంటే లోకంలో భౌతిక సంబంధమై ఉన్నటువంటి ధనాలైతే ఒకే బ్యాంకులో ఉంటే ఇబ్బంది అని చెప్పి ఉద్దేశంతో వేరు వేరు బ్యాంకులే పెట్టుకుంటూ ఉంటాం. స్టేట్ బ్యాంక్ అని, కర్ణాటక బ్యాంక్ అని, ఆంధ్ర బ్యాంక్ అని, బరోడా బ్యాంక్ అని అనేక బ్యాంకులు లోకంలో చాలా వందల బ్యాంకులే ఉన్నాయన్నమాట. రకరకాల బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ గుర్తింపు గల బ్యాంకులు ఉన్నాయి, అనేక ఉన్నాయి. కానీ పరమాత్మ అనే బ్యాంకులు పెట్టే విధానం ఆయన గారు నిశ్చయించుకోవాలా. ఒక బ్యాంకు చాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆకాశము యొక్క అంశమే ఒక బ్యాంకుగా పెట్టేశాడు. అందరి డబ్బులు దాంట్లోనే ఉంటాయన్నమాట. సూక్ష్మదేహం అనబడేటువంటి సూక్ష్మము ఎందుకన్నామంటే అది సూక్ష్మ్యాత్ ఆకాశం అని కూడా పరమాత్మ అంటాడు. చాలా సూక్ష్మముగా ఉండేటువంటిది ఆకాశము అని చెప్పని, అటు ఆకాశాంశముగా ఏర్పడి ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహములో మరి అందరూ కూడా ఏ ఏ జన్మలో సంపాదించుకుంటున్నారో ఆ సంపదలన్నీ కూడా వాళ్ళకు వృధా కాకుండా తిరిగి మరలా వాళ్ళు వాట్లను, ఆ నిధులను అనుభవించేందుకు యోగ్యతగా ఉండేట్లుగా స్వామివారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ యొక్క ఆ నిధి అనేటువంటి దానిని ఆశ్రయించుకునే మరి రాబోయే జన్మలు కూడా అనేక రకాలైన జన్మలు ఎత్తడానికి యోగ్యంగా మరి ఆ సంపదలన్నీ కూడా ఉన్నాయి. దానిని సంచిత కర్మ అనే పేరు పెట్టారు. ఆ సంచిత కర్మ అనేటువంటిది సూక్ష్మదేహంలో
అందరూ ఏర్పాటు చేసుకుంటున్న విధానము. ఇది రాబోయే జన్మలకు పెట్టుబడి అన్నమాట. అది లేకపోతే దేహాలు అనేటువంటివి వచ్చే అవకాశం లేదు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా వెచ్చపు కర్మధనము ఇలువజేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చ కొలదులా అమ్మే ఇంటి బేహారి. కాబట్టి భగవంతుడు కూడా అనేక వస్త్రాలు నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి విధానము, రకరకాల వస్త్రాలు అన్నమాట. కనుక 84 రకాలుగా 84 లక్షల రకాలు ఉన్నటువంటి వస్త్రాలు స్వామివారు ఎవరికంటే వారికి ఇష్టం ఉంటుంది. ఎప్పుడు మానవ దేహమేనా అనే భావన కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. ఏదన్నా కొత్త దేహాలు ధరించడానికి ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మన అమ్మగారులు కూడా ఒకే చీరలు కట్టమంటే కడతారా వాళ్ళు ఏమన్నా? రకరకాలైనటువంటి యొక్క శారీసులన్నీ కూడా మరి షోరూములకు పోయి సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చుకుంటూ ఉంటారు. చూస్తే ఇంట్లో ఏ బీరువా తీసినా కానీ అన్ని చీరలే ఉంటాయి. మగవాళ్ళే పెద్దగా ఉండవు. అమ్మగారుల చీరలే బీరువాళ్ళ నిండా నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఇష్టత అనేది మనిషిలో ఉంది. తొలి నుంచి ఆ ఇష్టతలు ఉన్నాయి కాబట్టి అది గమనించే భగవంతుడు కూడా ఒకే దేహాన్ని ఇస్తే వాడు పాపం బాధపడతాడని చెప్పి ఉద్దేశంతో రకరకాలైనటువంటి యొక్క దేహాలని ఆయన గారు మరి ఇచ్చిన విధానం. ఎప్పుడు భూమి మీద తిరగటమైనా ఆకాశం తిరిగే అవకాశం లేదనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పక్షులు అనేటువంటి చాలా రకాలు ఉన్నాయి. అలాంటి దేహాలకి వాళ్ళకి ప్రాప్తింపజేసే విధానం చేస్తాడు. ఎప్పుడు భూమి మీదైనా జలంలో సంచరించే యోగ్యత లేదనే భావాలు కొంతమందికి ఉంటాయి. అలాంటి వారికి జలంలో సంచరించేటువంటి మత్స్యాదులు ఏవైతే ఉన్నాయో అలాంటి దేహాలను ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా మరి మానవుల ఇచ్చ కొలదులా అమ్మే ఇంటి బేహారని అన్నమాచార్యుల వారు కూడా మరి మానవుల యొక్క మనస్తత్వాన్ని గమనించాడేమో. ఆయన గారు ఇచ్చ కొలదులా అనే మాట వాడతాడు. ఇచ్చ కొలదులా అమ్మే ఇంటి బేహారి. కాబట్టి వెచ్చపు కర్మధనం ఇలువ చేసి అన్నాడు. ఆ వస్త్రాలు రావాలంటే కర్మధనాన్ని వెలగా పెట్టాలి. కర్మధనం పెడితేనే వాళ్ళకి వస్త్రాలు కూడా వచ్చే విధానం అనేటువంటిది ఉంటుంది. మరి ఆ కర్మధనం అనేది లేకపోయిందా అంటే అవకాశం ఉండదు. కాబట్టి మరలా లోకంలో జనించాలనే అపేక్షలు లోకంలో చాలామందిలో ఉండేటువంటి విధానం. ఏ కొద్ది మందో గురువులను ఆశ్రయించి వారి ద్వారా ఈ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర, ప్రస్థానత్రయం ఇత్యాది వాట్లను అధ్యయనం చేసినటువంటి వారిలో కలిగే భావన ఈ మోక్షం పట్ల అపేక్ష అనేటువంటిది. మరి ప్రస్థానత్రయం అనేటువంటిది లోకంలో ఎవరు అధ్యయనం చేస్తున్నారు? ఎవరికి ఉన్నాయి? క్రైస్తవులకు ఉన్నాయా? ఇస్లామికులకు ఉన్నాయి? బౌద్ధులకు ఉన్నాయా? జైనులకు ఉన్నాయా? శాక్తీయులకు ఉన్నాయా? చార్వాకులకు ఉన్నాయా? హేతువాదులకు ఉన్నాయా? ఏమి కర్మఠులకు ఉన్నాయా? ద్వైతులకు ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి ఇవన్నీ కూడా? కాబట్టి అందుచేత ఏ కొద్ది మందో 100కి ఒక 5% లేదా 3% అంతే. మిగతా వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరూ వారి యొక్క విధానంలో జన్మలు అనేటువంటి వాళ్ళు అపేక్షించే ఉన్నటువంటి విధానం. ఒక అద్వైత సిద్ధాంతంగా ఉన్నటువంటి వారు మహాత్ములు కొంతమంది వరకు మాత్రమే ఈ ప్రస్థానత్రయాన్ని, ఉపనిషత్తులని, భగవద్గీత అని ఇలాంటి బోధించే వాళ్ళు ఏ కొద్ది మందిో తప్ప మీకు చూస్తే చాలామంది మీకు భౌతిక సంబంధమై ఉన్న అంశాలనే బోధిస్తారు. ఒకసారి మీరు టీవీ ఆన్ చేయండి, లేదా యూట్యూబ్ ఆన్ చేయండి, దాంట్లో చాలామంది ఉపన్యాసకులు వస్తారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా మరి కేవలం జ్యోతిష్ సంబంధ శాస్త్రములు కానీ పేరు మార్చుకోండి, ఊరు మార్చుకోండి, తలకాయ మార్చుకోండి, మీకు శుభాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి అనేటువంటి భావాలుగా, సిద్ధాంతాలుగా జ్యోతిష్ శాస్త్రములు కానీ, పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, కావ్యములు కానీ ఇవన్నీ కూడా ఈ శ్రేయస్సు కలిగే విధానం. అనగా వాళ్ళకి జీవితంలో మంచి శ్రేయస్సు కలగాలి, మళ్ళీ తర్వాత వచ్చే జన్మలో కూడా మంచి దేహాలు రావాలి అనేటువంటి భావాలు కానీ మీకు చాలా వరకు మీకు అందేటువంటి యొక్క సమాచారం. వాటి మీద ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు తప్ప మీరు యూట్యూబ్ ఆన్ చేసినట్లయితే, టీవీ ఆన్ చేసినట్లయితే ఉపనిషత్తులని, భగవద్గీత అని, ఇంకా అద్వైత సిద్ధాంతం అని, నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరము, వృత్తి ప్రభాకరము, అద్వైత సిద్ధి, ఖండగాద్యము, ఉపదేశసారం ఇత్యాది ఏవి కూడా మీకు వినపడే పరిస్థితి
లేదు. అందువల్ల మరి మానవులందరూ ఉన్నటువంటి అపేక్ష కాబట్టి అపేక్షను అనుసరించే భగవంతుడు కూడా పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి, పచ్చడాలుగా రకరకాలైనటువంటి యొక్క పచ్చడాలు ఉంటే రకరకాలైనటువంటి యొక్క వస్త్రాలు అన్నమాట. ఒక యాంగిల్లో ఉండే వస్త్రాలు కాదు, అనేక యాంగిల్లో ఉండే వస్త్రాలు రకరకాలుగా ఆయన గారు నేస్తున్నటువంటి విధానం. ఆయన నేయటానికి ఏంటంటే మరి ముఖ్యంగా మెటీరియల్ కావాలి కాబట్టి పంచభూతములనిడి పలువన్నె నూలు అన్నాడు. ఈ పంచభూతములు అనబడేటువంటి వాటిని మెటీరియల్ ఆ పదార్థాలను తీసుకుని ఈ విధంగా ఈ దేహాలు నిర్మాణం చేసే విధానంగా ఆయన గారు పూనుకున్నాడు అని చెప్పని. కాబట్టి ఏ దేహమైనా కానీ పంచభూతాత్మికమే, మానవ దేహమే కాదు, మానవేతర దేహాలు ఎన్నో ఉన్నాయి లోకం, రకరకాలైనటువంటి దేహాలు ఎన్నో ఉన్నాయి. మీరు పశువు తీసుకోండి, పక్షి తీసుకోండి, దోమ, చీమ, ఇతర కుక్కుటము, గార్ధబము ఏ తీసుకున్నా కానీ అన్నీ కూడా వాటిల్లో పంచభూతములనిడి పలువన్నె నూలు అన్నాడు. కాబట్టి పంచభూతాల చేతనే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రకరకాలై ఉన్నటువంటి యొక్క అనేక యాంగిల్లో స్వామివారు తన సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసి ఇచ్చినటువంటి విధానము అవన్నీ కూడా పొందాలంటే అనగా 84 లక్షల రకాలు 84 లక్షల రకాలు మరి దేహాలు పొందాలంటే మరి ఎంత డబ్బు కావాలి చెప్పండి. ఒక షోరూమ్ మొత్తం మీ ఇంటికి ఆ బట్టలన్నీ రావాలని చెప్పానంటే ఎంత డబ్బు కడితే మీకు మొత్తం షోరూంలో ఉన్నాయన్నీ మీ ఇంటికి వస్తాయి చెప్పండి. కాబట్టి అంత ఆశ ఉంటుంది. ఇండ్లు ఖాళీ ఉండవు కాబట్టి కొంత శాంతించి కూడుకున్నారు. కానీ అయ్యగారులు ఏమన్నా 3-4 అంతస్తులు కట్టినట్లయితే అన్నీ కూడా పెద్ద పెద్ద షోరూముల నుంచి తీసుకొచ్చి నింపేస్తారు ఆ పని. కాబట్టి ప్రకారంగా అపేక్షలు లోపల ఉన్నాయి, మానవులకు ఉన్నాయి. ధరించాలనే అపేక్షలు ఉన్నాయి, కట్టాలనే అపేక్షలు ఉన్నాయి. అందుచేత ఆయన గారు కూడా మరి ఇన్ని రకాలైనటువంటి యొక్క జీవుల్ని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి విధానములో మరి 84 లక్షల రకాల దేహాలు యొక్క పెట్టున పొందాలని చెప్పానంటే ఎంత డబ్బు కావాల్సి వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు మానవ దేహం వచ్చిందనుకోండి, మరి మానవ దేహంలో సంపాదించుకుంటారు. కాబట్టి ఆ సంపాదించిన డబ్బంతా కూడా మరి రాబోయే దేహం మానవ దేహమే వస్తుందని చెప్పి నమ్మకం ఏమున్నది? జడభరుతుడు అంతటి పుణ్యాత్మునికే మరి లేడి దేహం తప్పలేదన్నమాట. అంత విధానంగా ఉన్నటువంటి యొక్క వ్యక్తికే, తపస్సు చేసేటువంటి యొక్క వ్యక్తికే కర్మవశాత్తు లేడి దేహాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పని. మరి అట్లాగా ఈ మానవ దేహం కాస్త పోయిందా అని చెప్పనంటే అనేక దేహాలు రెడీగా ఉన్నాయన్నమాట. మరి అవన్నీ కూడా ఎట్లా వస్తాయి? ఊరికే ఆయన ఇస్తాడు నీకేమన్నా, దానికి ఎలా కట్టాలి, కట్టాలి. మరి ఈ ప్రకారంగా 83,99,999 రకాలుగా ఉన్నటువంటి దేహాలు ఇవన్నీ ఒక రౌండ్ వేసి మనం రావాలని చెప్పనంటే మరి ఏ దేహమైనా కర్మ ఉండాల్సిందే. కర్మానుగుణ్యంగానే దేహం వస్తుంది తప్ప కర్మ లేకుండా దేహం వచ్చే అవకాశం లేదు. మరి మానవ దేహం అనేది పోయిన తర్వాత మళ్ళీ మానవ దేహం రావడానికి మధ్యలో ఉన్నటువంటి ఏమిటంటే 83,99,999 రకాలుగా ఉన్న దేహాలని పొంది మరి ఆ దేహాలలో మన భోగాలు అనుభవించాలని చెప్పన్నట్లయితే అన్ని భోగ సంబంధ దేహాలే. ఒక మానవ జన్మను యోగ సంబంధ దేహముగా చెప్తారు. మానవ దేహం కూడా భోగాయుతానంగా వచ్చిన దేహమే. భోగాలు అనుభవించవచ్చు, యోగాలని శీలించవచ్చు, 2 అవకాశాలు ఉన్నాయి. కానీ వేరే దేహాల్లో పోతే మాత్రం కేవలం భోగములు మాత్రమే భుజించాల్సి ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా అవన్నీ కూడా తమ యొక్క అందుబాటులో ఉన్నటువంటి భోగాలు అవన్నీ కూడా భుజిస్తాయన్నమాట. అది భోగ సంబంధ దేహమే. పశుదేహమైనా, మృగదేహమైనా, ఏ దేహమైనా అన్నీ కూడా వాటి స్థాయిల్లో అవి సుఖిస్తూ ఉన్నాయి. వాటి స్థాయిల్లో అవి విషయాలని భోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా భోగాయుతానంగా ఉన్నటువంటి దేహములుగా చెప్తున్నటువంటి మాట. వాటికి యోగం చేసే అవకాశం లాంటిది సదుపాయం పరమాత్మ నిర్మాణంలో పెట్టలేదు. కాబట్టి ఆ యోగ సంబంధమై ఉన్న శాస్త్రాన్ని ఒక మానవునికి మాత్రమే పరమాత్మ బోధించిన విధానం. ఒకవేళ మానవుడికి కూడా భగవంతుడు భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ ఇచ్చి ఉండకపోయినట్లయితే
వీడు కూడా మామూలుగా మృగ సంబంధ జీవితాలలే జీవించే విధానాలుగా ఉండిపోయేవాడు. ఒక భారతదేశం పక్కన పెట్టండి, ఇతర దేశాలు తీసుకోండి. ఈ భూగడ్డ మీద 190 190 200 దేశాల పైగా ఉన్నాయని చెప్పనమాట కదా. కాబట్టి ఏ దేశాలలో ఏ యోగ శాస్త్రం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది, ఏమున్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ జీవితం జీవిస్తున్నారా అని చెప్పనంటే వాళ్ళు భోగ సంబంధమైన జీవితమే జీవిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి యోగం అనేటువంటి విధానాలే వాళ్ళకేమి లేవు. మరి ఆత్మానాత్మ భావం వాళ్ళకేమీ లేదు. మీరు ఆఫ్రికా పోండి, ఇంగ్లాండ్ పోండి, సిలోను పోండి, ఏ దేశానికైనా పోండి, అయ్యా నువ్వు బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తూ ఉన్నావా, సోహం భావ ధ్యానం శీలిస్తూ ఉన్నావా, పంచకోశాలను అధ్యయనం చేశావా, త్రిదేహాలను గురించి తెలుసుకున్నావా అని చెప్పనే మాట వాడని మీరు ఆ దేశాలకు పోయి వాళ్ళు తెల్లమోఖం వేస్తారు. ఏమిటి మాటలన్నీ కూడా పిచ్చి మాటలు అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ సాహిత్యం లేదు, ఆ పదాలు అక్కడ లేవు. కేవలం వాళ్ళకి భౌతిక పరంగా ఉన్నటువంటి సామాజిక పరంగా ఏ యొక్క విధానం వచ్చిందో, కుటుంబ పరంగా ఎలాంటి యొక్క జీవన విధానం వచ్చిందో ఆ ప్రకారంగా వాళ్ళు జీవించటము, ఇంద్రియాలకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలని భోగించటము, ఇంకా ఇతర సంబంధమైనటువంటి యొక్క భోగాలని భోగించే విధానంగా వాళ్ళు పోవటమే తప్ప మనకు ఉపనిషత్తులలో ఉన్న అంశాలు అక్కడేమి లేవు. అలాంటి శాస్త్రాలు అక్కడ లేవు. కాబట్టి వాళ్ళు కేవలం మరి ఇతర జీవులు ఏ విధంగా విషయాలను భోగించే విధానంగా ఉన్నదో వాళ్ళు కూడా అక్కడ కూడా అలాంటి భోగాలు భోగించే విధానం. అయితే మన వాళ్ళు పని కట్టుకుని సముద్రాలు దాటుకుని పోయారు. వివేకానంద స్వామి లాంటి వాళ్ళు, వివేకానంద, చిన్మయానంద, దయానంద ఇత్యాది మహాత్ములు సముద్రం దాటి పోయారు. వెళ్ళి అక్కడేదో కొంత భారతీయ సంస్కృతి చెప్పటం కారణంగా కొంతమందిలో ఇలాంటి విషయాలకి ఆకర్షితులై వాళ్ళు కూడా ఆత్మానాత్మ విచారణ చేసే విధానం, భగవద్గీత అధ్యయనం చేసే విధానం, ఉపనిషత్తులు అధ్యయనం చేసే విధానం, అట్లాగా వాళ్ళలో మంచి మార్పు కలిగి వాళ్ళ ఆ దేశాలను వదిలి భారతదేశానికి వచ్చి మరి చిన్మయ మిషన్లో కానీ, రామకృష్ణ మిషన్లో కానీ, ఇతర దయానంద ఆశ్రమంలో కానీ చాలామంది ఈ దేశీయులు ఉండి ఇలాంటి ఆత్మ సంబంధమైన విద్యను అధ్యయనం చేసి వాళ్ళు కూడా యోగం చేసే విధానంగా వస్తూ ఉన్నారు. ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే చేరినటువంటి విధానం ప్రపంచ దేశాలలో. మిగతా వాళ్ళంతా కూడా చూసినట్లయితే మరి ఈ యొక్క ప్రకృతి పరంగా ఏ భోగ సంబంధ జీవన విధానం వచ్చిందో దాన్నే వాళ్ళు జీవిస్తున్న విధానం. మరి ఇతర ఇప్పుడు చెప్పుకున్నటువంటి పశుపక్షాది క్రిమికీటకాది ఏ యొక్క జీవులు అయితే ఉన్నాయో వాటికి కూడా ప్రకృతి పరంగా ఒక స్వాభావిక విధానం నుంచి వాటికి కూడా ఈ భౌతిక సంబంధ జీవితాలే ప్రసాదింపబడ్డాయి. కాబట్టి అవి కూడా భోగతనంగా జీవిస్తూ ఉన్నాయి. అలాంటి ఆ భోగ సంబంధ జీవన విధానాలే ఒక ఇతర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి ఆ యొక్క ఇతర జీవుల యొక్క మార్గాన్నే వాళ్ళు అనుసరించి పోతున్న విధానము. అట్లా భారతదేశంలో కూడా మేమన్నా ఈ భారతదేశం అండి ఇది యోగగడ్డ, జ్ఞానగడ్డ, ఎంతో పుణ్యగడ్డ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి దేశంగా మరి భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే ఎంతమంది ధ్యానం చేసేవాళ్ళు, దీంట్లో ఎంతమంది ఆత్మానాత్మ విచారణ చేసేవాళ్ళు. ఈ భారతదేశం 130 కోట్ల 140 కోట్ల జనాభాలో కూడా ఎవరు ఏం చెప్పనంటే ఏ కొద్ది మంది తప్ప మిగతా పైన హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమన్నా చేస్తున్నారా అని చెప్పనంటే దాంట్లో కూడా చాలామంది లేరు. ఈ ద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, చారవాకులు, బౌద్ధులు, జైనులు, కాపాలికులు, రకరకాలైనటువంటివన్నీ ఉన్నటువంటి వాళ్ళు, వామ మార్గీయులు చాలామంది ఇక్కడ సిద్ధాంతపరంగా చేరి ఉన్నారు. అనేక సిద్ధాంతాలు చేరి ఉన్నాయి. వీళ్ళెవరూ కూడా ఈ మార్గాన్ని తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం వాళ్ళ యొక్క భావాలలో వాళ్ళు పోవటమే తప్ప ఉపనిషత్తులు భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క విధానముగా చేసే విధానంగా లేరు. మరి కేవలం వాళ్ళ యొక్క సిద్ధాంతానుగుణ్యముగా ఉన్నటువంటి మాటలే మాట్లాడుకుంటూ వాళ్ళు భౌతిక సంబంధమై ఉన్నటువంటి కార్యాలని ఆచరించుకుంటూ వాళ్ళు ఇష్టదైవం ఏదైతే ఉన్నదో వాళ్ళ ఇష్టదైవాలని సేవించుకుంటూ పోతున్న విధానమే కానీ మరి యోగ సమాధికి సంబంధించినటువంటి కర్మబంధం కర్మబంధం నుంచి ఎడబడేటువంటి విధానముగా ఉన్నటువంటి మార్గాన్ని అవలంబిస్తుంది. ఏ కొద్ది మంది మనుష్యానాం సహస్రేషు అని పరమాత్మ చెప్పినట్లుగా ఏ కొద్ది మందిలో మాత్రమే ఉందే తప్ప మిగతా జీవులన్నీ కూడా, మిగతా మానవులందరూ కూడా
మిగతా జీవుల్లాగానే వాళ్ళు కూడా జీవన విధానం చేసుకోబోతూ ఉన్నారు. కాబట్టి మెరుగైనటువంటి యొక్క భోగాలు వీడు పొందుతూ ఉన్నాడు. ఇతర జీవులు కూడా భోగ సంబంధమై ఉన్న జీవన విధానంలో పోతూ ఉన్నా కానీ మెరుగైనటువంటి యొక్క భోగాలని కొంచెం వీడు ఎక్కువ శాతంగా అనుభవించే అవకాశం వీనికి ఏర్పడింది మానవ దేహం యొక్క విధానములో. దాదాపుగా చూసినట్లయితే అన్నీ కూడా భోగ సంబంధ జీవన విధానాలలోనే పోతూ ఉన్నాయి. కాబట్టి మరి యొక్క మానవ దేహం కాస్త ఊడిన తర్వాత అక్కడ ప్రకృతి పరంగా ఈ జీవికి ఏ యొక్క దేహాలు ప్రాప్తించే విధానంగా ఉంటుందో మరి ఆ దేహాలు పొందాలంటే కర్మ కావాలి కదా. ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా ఒక దేహం 2 దేహాల 4 దేహాలు కాగానే మానవ దేహం వస్తుందండి అనడానికి ఏమైనా అవకాశాలు అక్కడ ఉన్నాయా? 2 దేహాలు, జస్ట్ 2 జన్మలు, 2 దేహాలు, ఇతర దేహాలు ధరించి ఎమ్మటే మానవ దేహంలోకి వస్తా. మీరు బాధపడమాకండి, ఏం దిగులు చెందవద్దు, రెండే దేహాలు, 2 రకాల దేహాలు ధరించి ఎమ్మటే వచ్చేస్తా అని చెప్పని మాటలుగా అనటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా గ్రామాంతరం పోయేవాడు జస్ట్ 2 రోజులే ఆ గ్రామానికి పోవటం, పని చూసుకోవటం, వచ్చేయటం, 2 రోజులే వచ్చేస్తా అని చెప్పని చాలామంది ఇంట్లో చెప్తూ ఉంటారు. అట్లాగా మరి ఈ దేహాన్ని వదిలిపోయేవాడు కూడా జస్ట్ 2 దేహాలు, ఇంకా గారదబా దేహమో ఇంకేదైనా ఇంకో దేహము, 2 దేహాలు ధరించి ఎమ్మటే వచ్చేస్తాను, ఎన్నో ఉన్నా కానీ అన్నింటిలోకి నేను పోను, ఎమ్మటే వచ్చేస్తా అని చెప్పని ఏమన్నా పోయేవాళ్ళు అట్లా ఉన్నారేమన్నా? అట్లా చెప్పి పోయేవాళ్ళు ఎవరన్నా కనబడ్డారా మీకు? ఎవరు లేడు. ఆడ పోయిన తర్వాత 2 దేహాలు, 3 దేహాలు, 100 దేహాలు, 1000 దేహాలు, అది మన చేతుల్లో ఉన్న వ్యవహారం కాదు. మరి అన్ని దేహాలని ఇప్పుడు చెప్పుకున్న ఈ దేహాలు మొత్తం కూడా మరి జీవుడు పొంది ఆయా దేహాలలో భోగాలు పొందాలంటే కర్మ కావాలి కదా. ఏ దేహమైనా కర్మ రావాలి, కర్మ ఉండాల్సిందే. కర్మ లేకుండా ఏ దేహము రాదు. అది కాబట్టి పుణ్యపాప విశేషాలను బట్టి ఆ దేహాలలో మెరుగైన దేహాలు కొన్ని ఉంటాయి, కొంచెం హీనమైన ఉన్నటువంటి దేహాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఎట్లయితే వస్త్రాల్లో కూడా మెరుగైనటువంటి యొక్క వస్త్రాలు ఉంటాయన్నమాట. అది 10,000 ఉంటుంది, 50,000 ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. ఇట్లా మెరుగైనటువంటి యొక్క వస్త్రాలు ఉంటాయి. ఇంకా చీపుగా ఉండే వస్త్రాలు కూడా రోడ్ల మీద వేసి ₹100కి 3, ₹100కి 5 ఈ చీరలు అమ్మే విధానాలు కూడా చీపుగా వచ్చేవి కూడా ఉంటాయన్నమాట. అట్లాగా ఈ పుణ్యపాప విశేషాలలో కూడా విశేషముగా ఉన్నటువంటి యొక్క కర్మ విశేషాన్ని బట్టి వచ్చే దేహాలు కొంచెం నాణ్యముగా ఉండే దేహాలు అన్నమాట. అవి ఉత్తమ దేహాలుగా ఉంటే నాణ్యమైన దేహాలు అవుతాయి. అట్లా మృగ సంబంధమైన దేహాలలో కూడా గోవు కానీ ఇత్యాది కొన్ని కొంచెం విలువ కలిగి ఉన్నటువంటి దేహాలు ఉంటాయన్నమాట. అలాంటి దేహాల్లోకి పోయే విధానం ఉంటుంది. ఏ దేహం రావాలన్నా కర్మ అనేది ఉండాలి. కర్మ లేకుండా ఆయన దేహాన్ని ఇవ్వడు. వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కొట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులా మీ ఇంటి బేహారి. కాబట్టి వెచ్చపు కర్మధనం విలువగా చేయాలి. నువ్వు ఏ దేహాన్ని పొందాలన్నా డబ్బు పెట్టాల్సిందే. డబ్బు లేకుండా ఏది నీకు ఇవ్వరు. షాపుల్లోకి పోండి, ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి కదా, ఏమయ్యా ఈ వస్త్రాలు మీరు చాలా ఖరీదు పెట్టి అమ్ముతూ ఉన్నారు కదా, అవి అమ్ముకోండి, కానీ ఈ పక్కన్న వస్త్రాలు మాత్రం కొంచెం ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి అట్లా ఇస్తారా? అడగండి, పోయి షాపుల్లో పోయి అడగండి. ఆ పక్క పెద్ద పెద్ద విలువ గల వస్తువులు ఉన్నాయి కదా వస్త్రాలు, అవి మీరు ఎలగట్టి అట్లాగా అమ్ముకోండి, బాగానే ఉంటుంది. ఈ పక్క ఉన్నటువంటి వస్త్రాలు మాత్రం షీపుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే విధానంగా పెట్టండి అని చెప్పనంటే ఏమన్నా షాపులు వాళ్ళు ముందుకు వస్తారా? అట్లా పెడితే షాపులు మిగిలి ఉంటాయా? షోరూములు ఉంటాయా? మొత్తం ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఎంత చిన్న వస్త్రం కానీ పీలిక కానీ కాక వెలగట్టాల్సిందే. పీలిక కావచ్చు వెలగట్టాల్సిందే. అట్లా పిపీలికం ఓ క్షేమ దేహాన్ని పొందాలన్నా వెల కట్టాల్సిందే. ఆ వెల కట్టే ఆ దేహాన్ని ఊరికే ఆయన ఇస్తాడు దేవుడేమన్నా మీకు? ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో దేహం తయారు చేయాలని చెప్పనంటే ఏమన్నా ఆషామాషిగా ఉందా చెప్పండి? ఒక క్షేమ దేహం తీసుకోండి. ఆ క్షేమ దేహంలో మరి పుండ్లు పెట్టాలి, నాలుగు పెట్టాలి, అన్నవాహిక పెట్టాలి, దానికి కూడా లంగ్స్, కిడ్నీస్, లివర్లు అవి పెట్టాలి, మళ్ళీ 72,000 నాడీ మండలాలు పెట్టాలి, దాని కన్నులు పెట్టాలి, చెవులు పెట్టాలి, ముక్కులు పెట్టాలి, తలకాయ పెట్టాలి, కాళ్ళు పెట్టాలి, పొట్ట పెట్టాలి. క్షేమ దేహానికి, ఎంత చిన్న దేహానికి కూడా అవన్నీ కూడా చేయాలని చెప్పనంటే ఆయన తేలిగ్గా ఉంది చెప్పండి? ఎవరైనా చేస్తారో చెప్పండి? మీలో ఒక్క సేవ చేయండి. ఆయన కొన్ని లక్షల సేవలు చేస్తూ ఉన్నాడు.
ఎవరైనా పని కట్టుకొని ఒక చీమ మీరు తయారు చేస్తారా? 4 కాళ్ళు, ఓ తలకాయ, దానికి మళ్ళీ మూతి, దాంట్లో పన్నులు, దాంట్లో నాలుక, దానికి మళ్ళీ అన్నవాహిక, దానికి మళ్ళీ శ్వాసకోశము, దానికి కాస్త లంగ్స్, కిడ్నీసు, లివర్లు, తర్వాత కిడ్నీలు, తర్వాత బ్రెయిను, తలకాయ, కళ్ళు గిళ్ళు మొత్తం కూడా మీరు చేయగలిగితే ఒక చీమ తయారు చేయండి, చూద్దాం ఎట్లా ఉంటుందో, ఎంత మీకు శ్రమ అయిపోతుందో. కొన్ని మీరు చేయలేకపోయినా ఎంతోమంది ఉన్నారు కంపెనీ వాళ్ళు, అయ్యా మీరు వహించి ఈ క్షేమాన్ని తయారు చేయండి మీరు అని చెప్పండి, వాళ్ళు తయారు చేస్తారేమో. ఎంత డబ్బు పెడితే నువ్వు తయారు చేస్తారో చెప్పండి. కాబట్టి ఈ ప్రకారంగా అవి ఏవి కూడా అంత తేలిక అయ్యేటువంటివి కావు. దాన్ని పెద్ద ప్లాన్ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా ఏది అయ్యే అవకాశాలు లేవు. అట్లాగా ఆయన ఎంతో శ్రమపడి ఈ విధంగా నిర్మాణాత్మకముగా చేసిన విధానం నుంచి ఆయన్ని ఊరకే దేహాలు ఇస్తాడా? ఎచ్చపు కర్మధనము ఎలువజేసి పచ్చడాలుగా గుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదుల అమ్మే అని అమ్ముతూ ఉన్నాడు. ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహారి ప్రతి ఇంటికి వచ్చి ఆయన గారే వస్త్రాలని తీసుకొచ్చి మూట కట్టుకొచ్చి అమ్ముతూ ఉంటాడన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ మానవ దేహం పోయిన తర్వాత వేరే దేహాలు వస్తాయండి, అవన్నీ ఫ్రీగా ఇస్తాయనే ఉద్దేశ పరమాత్మ ఉన్నాడు. ఒక మానవ దేహం వరకు మాత్రమే కర్మ సంపాదించుకోవాల్సి ఉంటుంది, పుణ్యపాపాలు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇతర దేహాలు మాత్రం ఆయన ఫ్రీగా ఇచ్చేసే విధానం ఉంటుందని చెప్పని అంటారు. ఏమన్నా చెప్పండి, ఎక్కడైనా ఉన్నాయి షోరూమ్లు మీకు ఫ్రీగా ఇచ్చే షోరూమ్లు ఉన్నాయా? చందన బ్రదర్స్ కానీ అనేక షోరూమ్లు ఉన్నాయి కదా. ఎవరైనా బోర్డు పెట్టి మీకు ఇక్కడ వస్త్రాలు ఫ్రీగా ఇవ్వబడును అనే బోర్డు పెట్టినట్లయితే ఎట్లా ఉంటుంది చెప్పండి. మీరే పెట్టండి, షోరూమ్ని బోర్డు పెట్టండి, ఈ షోరూంలో మాత్రం మీకు అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైనా తీసుకోవచ్చు, ఏ వస్త్రాన్ని తీసుకోవచ్చు. పట్టు చీరలు ఉన్నాయి, జరీ పట్టు చీరలు ఉన్నాయి, బంగారపు జరీ పట్టు చీరలు ఉన్నాయి, ఎండి జరీ పట్టు చీరలు ఉన్నాయి. కాబట్టి ఏవైనా మీ ఇష్టం తీసుకోవచ్చు, మీరు ఎన్నేం తీసుకోవచ్చు, ఫ్రీగా ఇస్తాం అని చెప్పనే విధానంగా పెడతారా? మరి మీరే పెట్టినప్పుడు పరమాత్మ పెడతాడా? కనుక ఆయన కూడా ఏవైనా మరి తక్కువ గల వస్త్రాలు ఉంటాయి, ఎక్కువ ఎలగల వస్త్రాలు ఉంటాయి. ఈ ప్రకారం ఏ వస్త్రమైనా కానీ కాక నువ్వు డబ్బు పెట్టాల్సిందే. డబ్బు పెట్టే గోవు దేహమైనా, గారద్దబ్బ దేహమైనా, శునక దేహమైనా, క్షేమ దేహమైన, నల్లి దేహమైన, పిల్లి దేహమైన అని చెప్పి ఇచ్చొకలదులా అమ్మే ఇంటి బేహారి. ఓ జీవుడు కోరుకున్నాడు, స్వామి నాకు ఏ దేహాలు వద్దు, నాకు దోమ దేహాన్ని ఇవ్వమని చెప్పని అన్నాడు. ఏమిరా, ఎన్నో దేహాలు ఉండగా నువ్వు దోమ దేహం అడుగుతున్నావు అని చెప్పనంటే, స్వామి అది చాలా మంచిగా ఉంటుంది, మానవులు వాళ్ళే వంట వండుకుని బాగా కమ్మగా తిని దాన్ని రక్తంగా మార్చుకుంటారు, కాబట్టి మాకు ఈ వంట వాడుపు లేకుండా పోతుంది. వాళ్ళు తిని జీర్ణం చేసుకుని రక్తంగా మార్చుకుంటే ఆ రక్తాన్ని తాగేసి మేము హాయిగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవులకు మాకు ఉన్న అనుబంధం రక్త సంబంధాలు, అందువల్ల ఈ యొక్క దోమ దేహాన్ని ఇవ్వండి, కమ్మగా మేము సుఖంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది, ఏ వంట వార్పు లేకుండా. అందరం సపరివారం కుటుంబ సమేతంగా సాయంత్రం పోయామా, తాగామా, ఇంటికి వచ్చి పడుకున్నాం అని చెప్పని ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బే కోరుకునే వాళ్ళ ఇష్టం. ఆయన ఏది కాదన్నా, ఏది అడిగినా కూడా ఆయన కాదనే విధానం కాదని చెప్పని అన్నమాచార్యుల వారు తాంబుర్ర మీటి చిటికలు వాయించి ఆయన గారు పాడుతున్నాడు ఈ పాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి జీవితంలో మరి ఈ యొక్క మానవ దేహం పోయిన తర్వాత మళ్ళీ మిగతా దేహాలు పొందే పరిస్థితి ఉన్నది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి. పరమాత్మ చెప్పిన మాట. జాతస్య పుట్టినవాడు పోవటం ఖాయం, పోయినవాడు మళ్ళీ రావటం ఖాయం. అయ్యా పుట్టినవాడు వస్తాడని చెప్పి అన్నావు, బాగానే ఉన్నది. పోయినవాడు వస్తాడని చెప్పి అంటున్నావు కదా, వచ్చేది ఏదో మానవ దేహంగానే వస్తాడా అనే మాటకి పరమాత్మ ఇక్కడ జవాబు చెప్పలేదు. మళ్ళీ తిరిగి వస్తావని చెప్పి అన్నానే తప్ప తిరిగి మానవ దేహమే ఇచ్చి తీసుకొస్తాయని చెప్పి నేనేం అక్కడ చెప్పటం లేదు. నువ్వు సంపాదించుకున్న కర్మను బట్టి నీకు తిరిగి మరలా ఆ దేహాలు అనేటువంటి ఇవ్వటం జరుగుతుందనేటువంటి మాట తప్ప ఈ మానవ దేహం పోగానే తిరిగి మానవ దేహం వేస్తాన గ్యారెంటీ ఆయన అక్కడేం చెప్పలా మీకేమి. తదా దేహాంతర ప్రాప్తి అనే చోట కూడా
మీకు అక్కడ పరమాత్మ విధమిద్దముగా చెప్పిన మాటే తప్ప కండిషన్గా చెప్పింది విషయం కాదు కదా. కౌమారం యవనం జర, కౌమారం బాల్యము, యవనము వృద్ధాప్యం, జర వృద్ధాప్యం, ఈ మూడు పోయిన తర్వాత తదా దేహాంతర ప్రాప్తి, తదా ఆ ప్రకారముగా దేహాంతర ప్రాప్తి అన్నాడు. తథా అంటే ఆ ప్రకారముగా అని చెప్పిన అర్థం. ఎందుకంటే బాల్యం పోయి యవనం పొందావు, యవనం పోయి వృద్ధాప్యం పొందావు. ఎట్లయితే పొందటం లాంటి అంశం ఒకటి ఉన్నదో, ఒకటి పోయింది ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు బాల్యం పోయింది, యవనం అనేది వచ్చింది, యవనం పోయింది, వృద్ధాప్యం అనేది వచ్చింది. ఈ రావటం పోవటం రావటం అనేటువంటి ఒక ధర్మం మనం లోకంలో వ్యవహారంలో చూసాం. అందరూ చూస్తున్న అంశమే ఈ మూడు, అందరూ చూశారుగా. బాల్యం ఒకప్పుడు ఉన్నది, అది పోయింది, ఈనాడు లేదు. అట్లా యవనం వచ్చింది, ఆ యవనం కొద్ది కాలం ఉన్నది, అది పోయింది, వృద్ధాప్యం వచ్చింది. కాబట్టి రాకడా పోకడా అనేటువంటి యొక్క అంశం అవస్థలలో మనం చూశాం కదా. దాన్ని పరమాత్మ పోలికగా చెప్పి, అయ్యా ఎట్లయితే నీకు రాకడా పోకడా అనేది విధానం అవస్థలలో నువ్వు చూసావో, అదే ప్రకారంగా దేహాంతర ప్రాప్తి, ఈ దేహం పోయిన తర్వాత మళ్ళా మరొక దేహాన్ని పొందేటువంటి యొక్క ప్రాప్తి అనేటువంటిది ఉంటుందనే మాట పరమాత్మ వాడాడు. సరే స్వామి, దేహాంతర ప్రాప్తి అని చెప్పి అన్నావు కదా, మళ్ళీ ఈ దేహమే ఇంతకంటే మంచి దేహాన్ని ఇచ్చే విధానం ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏదో జన్మించావు, పల్లి ప్రాంతాల్లో బుట్టింపజేసావు, అయిపోయింది, అయిపోయింది, రేపో మాపో పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ పోయిన తర్వాత దేహాంతర ప్రాప్తి అని చెప్పి అన్నావు కదా, ఈసారి మాత్రం నన్ను కొంచెం ఉన్నత స్థాయిల్లో ఉండేటట్లుగా, ఏదన్నా మంచి సిటీల్లో పుట్టేట్లుగా ఏమన్నా పడేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైనా బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, కలకత్తా లాంటి చోట్ల పెద్ద పెద్ద హౌసులు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఐశ్వర్యం గల మేడలు ఉన్నాయి కదా, అలాంటి వాటిల్లో ఏమన్నా పడేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి మాట వీడిది. పరమాత్మ జవాబు ఏముంటుంది అక్కడ? ఆయన చెప్పేదేమి లేదు. దేహాంతర ప్రాప్తి, ఎరా నేను ముందు పదరా, పోయిన తర్వాత అక్కడ చట్టం ఒకటి ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారులే దాని విషయం గురించి, నువ్వేం దిగులు పడమాక అని చెప్పన్న విధానంగా. కాబట్టి ఆ ప్రకారంగా పోయిన తర్వాత కర్మదేవతలో కర్మ విధానాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా దేహాంతర ప్రాప్తి అన్నాడే తప్ప మానవ దేహం పోతే మళ్ళీ మానవ దేహమే ప్రాప్తి అనే మాట అక్కడ పరమాత్మ చెప్పలా. ఎందుకంటే అది సిద్ధాంతపరంగా వేరే విధానాలు కలిగి ఉన్నాయి కాబట్టి. ఇతర సిద్ధాంతాలు కొన్ని లోకంలో చెబుతూ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో వచ్చాయి. లేదండి, మానవ దేహం పోతే మానవ దేహమే తప్పనిసరిగా వస్తుంది, శునక దేహం పోతే శునకానికి శునక దేహమే వస్తుంది, గార్ధబానికి గార్ధబ దేహం పోతే గార్ధబ దేహమే వస్తుంది అన్నటువంటి ఒక రూలుని వాళ్ళు మనకి చెప్తున్నటువంటి విధానం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకంటే మీరు చూసుకోండి, కావాలంటే మీరు భూమిలో యాప గింజ పెట్టండి, మీకు ఏ మొక్క వస్తుంది అంటే యాప మొక్కే వస్తుంది. అట్లా మామిడి గింజ పెట్టండి, మామిడి గింజ పెడితే మామిడి మొక్కే మీకు కనబడుతుంది, వస్తుంది, పైకి వస్తుంది, చూసుకోవచ్చు మీరు. అట్లాగా చింతగింజ భూమిలో పెట్టండి, అది చిగురించి పైకి వస్తుంది, ఆ చింత చెట్టే వస్తుంది. ఇది ఒక రూలు లోకంలో ఉన్నది. కాబట్టి ఏ గింజ నుంచి ఆ మొక్కలే రావటం మనం లోకంలో చూస్తూ ఉన్న ఒక న్యాయం ఉంది. కాబట్టి అట్లాగా లోకంలో మరి ఈ యొక్క మానవ దేహం పోయినటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ మానవ దేహమే వస్తుంది. అట్లా గార్ధవ దేహం పోయిన దానికి మళ్ళీ గార్ధవ దేహమే వస్తుంది, క్షేమ దేహం పోయిన దానికి మళ్ళీ క్షేమ దేహమే వస్తుంది అన్నటువంటి రూలు వాళ్ళు చెప్తున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఇలాంటి విధానాన్ని పరమాత్మ గీతలో ఎక్కడ కూడా ప్రకటించిన విధానం కనపడటం లేదు. ఎక్కడ ఆయన గారు ఈ విధంగా చెప్పలా. భగవద్గీత మొత్తం 701 శ్లోకంగా చెప్పారు. 701 శ్లోకం బాగా మీరు భూతార్థం వేసి ఎదిగినట్లయితే జన్మ సిద్ధాంత అంశాలు చాలా భగవద్గీతలో వచ్చాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వనత్వం వేత్త పరంతపర జన్మ సిద్ధాంతాంశాలు పరమాత్మ గీతలో చాలా సందర్భాలలో చెబుతుండటం జరుగుతూ ఉన్నది. కానీ ఎక్కడ మరి తిరిగి మరలా ఆ యొక్క మానవ దేహం పోయిన విధానాల నుంచి మళ్ళా జీవులకి ఆ దేహాలే వచ్చే విధానాల లాంటి యొక్క అంశాలని మీకు ఎక్కడ ఒక్క శ్లోకంలో కూడా గీతలో చెప్పిన విధానంగా నాకు కనపడలేదు. ఒకవేళ మీకే కనపడితే కనపడవచ్చేమో. రేపటి రోజున టిఫిన్ చేసిన తర్వాత భగవద్గీత ముందు పెట్టుకోండి, 701 శ్లోకం తిరగండి ఒకసారి, ఎక్కడన్నా మీకు కనపడుతుందేమో. అలాగా చెప్పి ఉన్నట్లయితే చాలా వరకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఆహా, పర్వాలేదయ్యా, పరమాత్మ చెప్పాడు మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుందని చెప్పిన అన్నాడు. అందువల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక
కాబట్టి పుట్టనే గాక గొప్ప 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 కుటుంబాల్లో పడేస్తాడు. మళ్ళీ ఇదే గ్రామంలో ఈ ఇంట్లోనే పడేస్తాడు ఆయన ఇష్టం కాబట్టి మొత్తానికి నాకు మానవ జన్మే వస్తుందని చెప్పనే విషయముగా పరమాత్మ గీత ఈ శ్లోకంలో చెప్పాడయ్యా అని చెప్పనే మాటగా. ఏదైనా మీకు ఊరట కలగజేసేటువంటి యొక్క అంశం ఉన్నట్లయితే సంతోషదాయకమే. దాని గురించి ఎవరో కూడా మరి ఎలాంటి అబ్జెక్షన్లు చేసే అవకాశాలు ఉండవు. అలాంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పానంటే అట్లాగా చెప్పిన విధానం మాత్రం లేదు. కానీ దేహాంతర ప్రాప్తి, దేహం పోయిన తర్వాత మళ్ళా దేహం అనేది ప్రాప్తిస్తుందనే విషయం మాటగా చెప్పాడే తప్ప ఈ మానవ దేహం పోతే మళ్ళీ మానవ దేహమే వస్తుందనేటువంటి విషయముగా ఆయన ప్రస్తావించినటువంటి అంశం మాత్రం కాదు. అందుచేత ఈ ప్రకారంగా మహాత్ములు చెప్పేటువంటి మాటలు చూసినట్లయితే కర్మానుగుణ్యముగా ఈ జీవికి ఏ యొక్క దేహాలు ప్రాప్తిస్తాయో చెప్పే అవకాశం కాదనే విషయముగా ఉంది కాబట్టి మరి ఈ ప్రకారంగా ఈ జీవుడు ఈ దేహం వదిలిపోయిన తర్వాత మరి ఈ ఉన్నటువంటి 83,99,999 రకాలుగా ఉన్నటువంటి దేహాలు ఎత్తుకుంటూ రావాలంటే ఆయా దేహాలలో ఆ భోగాలను భోగించాలంటే మరి కర్మ ఎంత ఉండాలి చెప్పండి లెక్కన. ఎంత ఉండాలి? ఒక గృహం కొనాలంటేనే మీకు ఈనాడు ఎంత ఉందో చెప్పండి. ఎన్నో లక్షలు పెట్టందే మీకు ఆ గృహాలు రావు కదా. ఇప్పుడు బెంగళూరు ఉందనుకోండి, ఒక హౌస్ కొనాలని చెప్పానంటే ₹1,00,00,000, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు కూడా పెట్టి అపార్ట్మెంట్లు కొంటూ ఉన్నారన్నమాట. ఇంతంత వాల్యుయేషన్లతో ఉన్నటువంటి గృహాలు ఇవన్నీ కూడా. మరి ఆ ప్రకారంగా ఈ 83,99,999 ఇన్ని రకాల గల దేహాలన్నీ నువ్వు పొందాలని చెప్పానంటే ఈ కర్మ అనేటువంటిది నీకు అప్పు ఎవరిస్తారు నీకు అక్కడ అసలు? ఏదైనా లోకంలో హౌస్ కొనుక్కోవాలని చెప్పానంటే నువ్వు ఆ బ్యాంకులకు పోతే ఏదన్నా పత్రాలు పెడితే ఆ పత్రాల మీద మీకు డబ్బులు ఇచ్చి కొంచెం సహాయపడే అవకాశాలు ఉంటాయి. లేదా ఎవరైనా మీకు నమ్మకస్తులు ఉంటే ఆ నమ్మకస్తులు వడ్డీ విధానాలుగా చక్ర వడ్డీ, పై వడ్డీ వేసుకుని ఏదన్నా మీకు సహాయం చేసే అవకాశాలు మీకు ఏమైనా ఉంటాయి. కనుక వాళ్ళ సహాయం చేయగా మంచి గృహం ఏర్పాటు చేసుకుని గృహస్థుడుగా స్థిరపడే విధానంగా ఎంతమంది లోకంలో పని చేస్తూ ఉన్నారు. ఏదో కంపెనీ వాళ్ళ సహాయం చేయగా, లేకపోతే బ్యాంకు వాళ్ళు సహాయం చేయగా, లేకపోతే మిత్రులు ఎవరన్నా, ఆత్మీయులు ఎవరన్నా సహాయం చేయగా, ఇంకెవరైనా బంధువులు లాంటి వాళ్ళు ముందుకు సహాయం చేస్తే ఆ గృహాలు కొనుక్కొని హాయిగా దాంట్లో సుఖంగా నివాసం చేసుకునే విధానాలు లోకంలో కనబడతా ఉన్నాయి. మరి ఈ ప్రకారంగా లోకంలో ఎన్నో దేహాలు ధరించాల్సి వచ్చినప్పుడు జీవుడు ఆ దేహాలు పొందాలంటే ఆ దేహాలు పొందే విధానంలో కర్మ కావాల్సి వస్తే ఈ కర్మ విధానంగా ఎవరైనా మీకు అప్పిచ్చే వాళ్ళు ఉన్నారా? ఇతర జీవులు ఏమన్నా అప్పిచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? చూడండి ఒకసారి. అమ్మమ్మ కాస్త ఇంకో దేహం పొందాలి, నేను డబ్బు అయిపోయింది, నువ్వు కొంచెం నీ యొక్క సంచిత కర్మలో కొంత భాగం నాకు అప్పించినట్లయితే నా దేహం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి మళ్ళీ మానవ దేహం వస్తుంది కాబట్టి ఆ మానవ దేహంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు అక్కడ నీకు మరలా నీ యొక్క అప్పు తీర్చేస్తాను, నీకు మళ్ళీ కర్మ ఇచ్చేస్తాను అని చెప్పనే విధానంగా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఎవడు అప్పు ఇచ్చే విధానాలు లేవు, అప్పు తీసుకునే విధానాలు లేవు. ఎవడి కర్మలో భాగంగానే వాళ్ళు కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి అందుచేత ముందు జాగ్రత్తగానే ప్రతి ప్రాణి కూడా ఎంతో శ్రమపడి ఎంతెంతో గొప్ప గొప్ప కర్మలను వాళ్ళు పోగేసుకుని ఆ సూక్ష్మ దేహాల్లో పెట్టేసుకుంటూ ఉన్నారు. చూడండి కావాలని చెప్పిన ఎంతమంది దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంతమంది పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, దైవ కార్యాలు చేస్తున్నారు, యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, అవి ఇవి వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కొల్లగొట్టుకోవటము, దోసుకోవటము, కుంభకోణాలు చేయటము, వేల కోట్లు దోసుకోవటం, వాళ్ళ విధానాలలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ విధానాలలో వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి అందినంత వాళ్ళు ఆ యొక్క కర్మ సంచితాలని ఆగామి కర్మలను పోగేసుకునే దాంట్లో అందరూ తలమునకలై ఉన్నారన్నమాట. ఎవడు ఖాళీగా లేడు, అందరూ కూడా ఈ యొక్క వీటిల్లో ఎవరైనా కాస్త ఉదయం లెగవగానే స్నానం చేసి పద్మాసనం వేసి గురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లక్ష్మణార్యాయ నమ అన్నయ్యతీర్థ స్వామినే నమ శాస్త్రి స్వామినే నమ స్వరాజ్య లోక గురువులకు నమస్కారం అని చెప్పి ఎవరైనా కూర్చుని కాస్త పద్మాసనం వేసి ధ్యానం చేసి వాళ్ళు కనబడతారా మీకు? ఎవరు లేడు. కాబట్టి ప్రకారంగా ఎవరు పడ్డా కూడా అంత బిజీగా ఉన్నారు. ఈ బిజీ విధానాల నుంచి
అందిన వరకు ఆ యొక్క సంపదలను సంపాదించుకుని సూక్ష్మదేహంలో పెట్టుకోవటానికి అందరూ కూడా తలమునకలై నిరంతరముగా క్షణకాలం కూడా ఖాళీగా పోకుండగా ఏదో ఒక కార్యాన్ని ఆచరిస్తూనే ఆ వచ్చిన ధనాన్ని సూక్ష్మదేహంలో భద్రపరుచుకునే ప్రయత్నాలు దాదాపుగా లోకంలో అందరూ చేస్తున్నటువంటి విధానమే. ఎందుకంటే సంపాదించుకునే అవకాశాలు వచ్చినటువంటి అవకాశం ఇది. ఎందుకంటే వేరే దేహాల్లోకి పోతే సంపాదించుకునే అవకాశాలు లేవు కదా. ఇతర దేహాల్లోకి పోతే అక్కడ ఏమన్నా పశువు పక్షి క్రిమి కీటక దోమలు ఇతర గార్ధబాలు కానీ శునకాలు కానీ కుకుటాలు కానీ ఏమన్నా అక్కడ పుణ్యకార్యాలు చేసే అవకాశాలు వాటికైనా ఉన్నాయా, దాన ధర్మాలు చేసే అవకాశాలు ఉన్నాయా? అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఆడకపోయి ఏం సంపాదించుకునే అవకాశాలు లేదు కాబట్టి ఇక్కడ ఉండగానే ఎక్కువగా సంపాదించుకోవాలనేటువంటి భావన వీడికి. మళ్ళీ అవకాశాలు రావాయా, ఆ దేహాలకు పోతే అవకాశాలు రావు అనేటువంటి యొక్క విధానం ఉన్నది కాబట్టి ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే ఉన్న సమయాన్ని హెచ్చించి చక్కగా ఎవరి యొక్క తరహాలో వాళ్ళు అందిన వరకు మరి వాళ్ళ కర్మలు తెల్ల కర్మ నల్ల కర్మ అనగా పుణ్యధనము పాపధనము అనగా వైట్ ధనము బ్లాక్ ధనము రకరకాల రెండు ఉంటాయి లోకంలో కూడా. ఏమి నల్లధనము తెల్లధనం అన్నట్లుగా పుణ్యధనము పాపధనం అనేటువంటివి ఎవరికి వారు ఎవరెవరి కోణాలలో వాళ్ళు సంపాదించుకునే విధానం ఉంది కాబట్టి ఆ సంపాదించుకునేటువంటి విధానాల నుంచి మరి ఆ కర్మంతా కూడా నిశ్శబ్దం చేసుకోవాలని చెప్పనంటే మరి మాకు ఈ కర్మంతా సంపాదించుకున్నామండి, లోన పెట్టుకునే అవకాశం కనపడటం లేదు, నిండిపోయింది లోపల, మరి ఎక్కడ పెట్టుకోవాలి ఈ కర్మంతా కూడా? వేరే వాళ్ళకి ఏమన్నా అక్కడ ఖాళీ ఉందేమో, వేరే వాళ్ళ సూక్ష్మ దేహాల్లో ఖాళీ ఉందేమో, వాళ్ళ సూక్ష్మ దేహాల్లో ఏమైనా పెట్టుకునే అవకాశం ఏమన్నా వాళ్ళు ఇస్తారేమో అనే విధానంగా అడగటము, వాళ్ళు ఏమన్నా ఇవ్వటం లాంటివి ఏమైనా ఉన్నాయి చెప్పండి. కాబట్టి అలాంటి విధాయకాలకు ఎవరూ కూడా అలాంటి విషయాల్లో మరి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిర్మాణం చేసిన విధానం కూడా ఆకాశాంశంతో నిర్మాణం చేశాడు కాబట్టి ఆకాశం నిండదు, అది నిండదన్నమాట. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు అని పరమాత్మ అన్నాడు ఉత్తర గీతలో. ఆకాశో వ్యవకాశస్య, ఆకాశం అవకాశాన్ని ఇస్తుంది, నీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు నువ్వు. ఎంత పెట్టినా కానీ ఇంకా నీకు దాంట్లో ఖాళీ అట్లాగే ఉంటుందన్నమాట. ఉంది కదా పుష్పక విమానం, ఎంతమంది ఎక్కినా కానీ ఒక్కడ ఖాళీ ఉంటుందట, అదే విమానం. మన విమానాల్లో అట్లా ఉండదు. టికెట్లు బుక్ అయినాయి అంటే అయ్యా లేదు వితౌట్ పర్మిషన్ నో ఖాళీ అంటాడు వాడు. విమానాల్లో కూడా మన విమానాల్లో పరిమితం ఉంటుందన్నమాట, ఇంతమంది అని చెప్పేసి అని. అంతమంది నిండిన తర్వాత నో ఇంకా టికెట్ లేదు అని చెప్పేస్తారన్నమాట. కానీ పుష్పక విమానం ఒకటి ఉందని చెప్పేసి అని దాంట్లో అలాంటి విధానం లేదు. ఎంతమంది ఎక్కనేగాక ఒక వ్యక్తి ఖాళీ మళ్ళీ ఉంటుందన్నమాట, వాడు ఎక్కితే ఇంకో వ్యక్తి ఖాళీగా ఉంటుంది. ఇట్లాంటి తరహాగా మరి మన యొక్క సూక్ష్మదేహం అనబడేటువంటి దాంట్లో కూడా ఎంత ధనాన్ని సంపాదించుకొని పెట్టినా కానీ అది నిండింది అంటానికి వీల్లేదు, పూర్తయి అని చెప్పడానికి వీల్లేదు. ఎంత పెట్టుకున్నా ఖాళీగా ఉండేట్లుగా, ఎవరికి ఇబ్బంది లేకుండగా, ఎవరు దిగులు చెందకుండగా, ఎవరు బాధపడే పరిస్థితి రాకుండగా స్వామివారు కూడా ముందే ఆలోచించి, కాబట్టి వాడు ఎన్నో కర్మలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎంతో కర్మ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. సంపాదించుకున్నప్పుడు మళ్ళీ వాడి కార్యం లేకుండా పోయిందంటే, పెట్టే అవకాశం లేకుండా పోయిందా అంటే వాడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత శ్రమపడి ఎంతో కష్టపడి ఎన్ని యజ్ఞాలు చేసి యాగాలు చేసి దాన ధర్మాలు చేసి సంపాదించుకున్న కర్మంతా కూడా చివరికి అది పెట్టుకునే అవకాశం లేకుండా స్వామివారు చేశారే, ఏం చేయాలి? కర్మంతా కూడా ఎక్కడ పెట్టాలి అనేటువంటి యొక్క బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి యొక్క అవకాశం లేకుండా ముందుగానే స్వామివారు ఆలోచించి మానవులకు ఎంత పెట్టినా కానీ ఇంకా ఖాళీ అట్లాగే ఒక పక్క ఉంటుందన్నమాట. అలాంటి విధాయకంగా మరి ఆ యొక్క సూక్ష్మదేహం అనబడేటువంటి దాన్ని ఆకాశాంశముగా ఆ ఆకాశాంశంతో పెట్టుకోవడానికి ఏర్పాటు చేశాడు. తర్వాత మరి దేహం వదిలి ఏదన్నా గమనం చేయాలంటే, వేరే లోకాలకు పోవాలంటే ఆ గమన విధానం అంతయో కూడా ఉండేటువంటి యొక్క వాయువాంశం అన్నమాట. ఆ వాయువాంశం ఏంటంటే ఎత్తు సంచరితి సవాయు అనే మాట వాడారు కనుక సంచార యోగ్యమై ఉన్నటువంటిది వాయువు కాబట్టి ఆ వాయువు యొక్క అంశతో కూడా దాన్ని తయారు చేయడం కారణంగా ఎక్కడికైనా కానీ వాయువేగముగా పరుగులు తీసే విధానముగా కూడా ఆ సూక్ష్మదేహంలో ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా
మరి సమస్త కర్మనంతటినీ కూడా నిశ్శబ్దముగా ఎలాంటి యొక్క దిగులు లేకుండా ఎవరో కూడా బాధపడే పరిస్థితి లేకుండా ఉండేట్లుగా ఆకాశాంశముతో తయారు చేయగా మరి ఆ యొక్క మరి దేహం వదిలిన తర్వాత పోవాలి కదా వీడిక, అక్కడే ఉండడానికి అవకాశం లేదు. దేహం వదిలాడా వెళ్ళిపోవాలి, ఆడే ఉంటే ఎవరు ఊరుకోరు. పోయిన వాళ్ళంతా ఆ ఇంట్లోనే ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎంతోమంది ఆ యొక్క గృహం కట్టిన తర్వాత ఎంతోమంది పోయారు, దేహం వదిలిపెట్టిపోయారు. వీళ్ళందరూ కూడా మరి ఆ గృహంలోనే గనక ఉంటే ఇక బతికున్న వాళ్ళు ఆ గృహంలో నివాసం చేసే అవకాశం ఉంటుందా? కాబట్టి మరి ఆ దేహం వదిలిన తర్వాత గమనం చేయాలి. కాబట్టి ఆ గమనం చేయాలని చెప్పి అన్నట్లయితే దానికి వాయువులో ఉన్నటువంటి లక్షణం గమనయుక్తం అన్నమాట. యత్ సంచరతి సవాయు అన్నారు. యత్ సుశిరం తదాకాశం, అవకాశం ఇచ్చేదేమో ఆకాశం అయితే సంచార యోగ్యమై ఉన్నటువంటి విధానం సూక్ష్మదేహం వాయువులో ఉంది. కాబట్టి ఆ వాయువు యొక్క అంశతో కూడా సూక్ష్మదేహాన్ని నిర్మాణం చేయటం కారణంగా ఆ ప్రకారంగా అది ఆ వాయువు ఎట్లా వాయువు కనపడదో ఆ కనపడకుండగానే అది కూడా మరి ప్రయాణం చేసే విధానం ఉంటుంది. ఆ సూక్ష్మదేహం యొక్క అంతరాలలో చేరి ఉన్నటువంటి వాడు జీవుడు. సూక్ష్మదేహం లోపలే కర్మవాసనలన్నీ ఉంటాయి. సూక్ష్మదేహం లోపలే గుణాలు, దైవీ సంబంధ గుణాలు, ఆసురీ సంబంధమైన గుణాలు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. అంటే నా సూక్ష్మదేహంలో సమస్త కర్మలు అన్నీ కూడా దాంట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మదేహంలోనే మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు కూడా దాంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం కూడా పెట్టుకోవాల్సి ఎక్కడ అంటే సూక్ష్మదేహంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక వేరే చోట ఎక్కడా కూడా పెట్టే అవకాశాలు లేవు. విచారించుకోండి ఏమైనా కావాలంటే మీరు. ఏమి నేను చెప్పే మాటలు వింటూ ఉన్నారు. వాటిల్లో ఏమన్నా కొన్ని ఇదమిద్దముగా ఉంటే అవాస్తవములుగా అనిపించినట్లయితే దాని గురించి మీరు కూడా ఆలోచించవచ్చు. ఇంకేదన్నా వాటికి ప్రత్యామ్నాయాలుగా ఏర్పాటు చేశారనే విషయాలు కూడా మీరు చూసుకోవచ్చు కావాలని చెప్పానంటే. కాబట్టి ప్రకారంగా మరి గమనయుక్తముగా పోవాలి కదా. దేహం వదిలాడు అంటే వెళ్ళిపోవాలి. శని పోయాడు అంటారు కదా చాలామంది. శని పోయాడు, శని అంటే ఏమిటి అర్థం? ఈ దేహము నుండి లేచి దేహం నుండి వెలువడి తర్వాత ప్రయాణాన్ని కొనసాగించాడు అని చెప్పని అంటారు. అయ్యా ఈయన స్వర్గస్థుడయ్యాడు అంటారు, ఈయన నరకానికి పోయాడయ్యా అంటూ ఉంటారు. కాబట్టి నరకానికి పోయాడు, స్వర్గస్థుడయ్యాడు, వైకుంఠానికి పోయాడు అదంతా మనం చెప్పేది కాదు. ఆ దేహంలో నుంచి వెలువడిన తర్వాత అక్కడి నుంచి ఆ కర్మదేవతలు తీసుకుపోయే విధానాన్ని బట్టి ఆయా జీవులు ఎట్లాగా ఏ విధముగా ఏ రూట్లో ఏ మార్గంలో ఏ లోకాలకి పోయే విధానం ఉంటుందో ఆ లోకాలకు పోవటము, లోకాలకు పోయే అవకాశాలు లేకుండా ఉన్నట్లయితే ఈ యొక్క మరి ఇతర దేహాలు ఏవైతే ఉన్నాయో ఇతర దేహాలు ఆ దేహాలకు పోవటము జరుగుతుంది. లోకాంతర గమనం చేయగలిగేటువంటి యోగ్యత ఉన్నటువంటి జీవులు ఆ లోకాంతర గమనం చేసే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నువ్వు అమెరికా పోవాలంటే, రష్యా పోవాలంటే, ఇంగ్లాండ్ పోవాలంటే నువ్వు పోతావా? నీకు అలాంటి అవకాశాలు నీకు ఉన్నాయా? నీకు వీసాలు ఉండొద్దా? నీకు ఆ పాస్పోర్ట్లు ఉండొద్దా? అవన్నీ ఉంటేనే అలౌ చేసే అవకాశాలు ఉంటాయి. లేకపోతే నిన్ను విమానం ఎక్కించరు. నీకు డబ్బు ఉన్నా కానీ, టికెట్ కొనగలిగే శక్తి ఉన్నా కానీ నీకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వీసా ఇవ్వాలి, పాస్పోర్ట్లు ఉండాలి. అవన్నీ ఉంటేనే మీకు ఆ దేశాలకు పోయే అవకాశాలు లాంటివి ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ కర్మ సిద్ధాంత విధానాలలో కూడా ఏవైనా ఇతర లోకాలు పోవాలని చెప్పని అంటే కూడా ఇక్కడ కూడా పాస్పోర్ట్లు ఉండాలి, ఇక్కడ కూడా మరి ఈసాల పైసాలు ఇలాంటివన్నీ ఉండాలి. కాబట్టి ఆ పుణ్య విశేషాలు వాటిని చూసి వాళ్ళకి అవకాశం ఇస్తారు ఆ జీవులకి. అయ్యా ఈ పర్వాలే, వీడు మంచి సుకృతం ఉన్నది, వీడి లైసెన్స్ ఉన్నది, వీడి పాస్పోర్ట్ ఉన్నది కనుక వీడు మరి వేరే లోకాలకు పోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పనే విధానంగా వాళ్ళకి అలాంటి యొక్క లోకాలకు పోయే అవకాశాల పర్మిషన్లో వాళ్ళు ఇస్తారు. అలాంటి అవకాశాలు లేనటువంటి విధానాలుగా అనగా తగిన ధనము, పుణ్య ధనము అలాంటివి లేనప్పుడు మరి వాళ్ళకి ఏమిటాయని చెప్పనంటే ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 అన్నట్లుగా ఈ ప్రకారంగా వీళ్ళకి తగినన్ని దేహాలు ఇక్కడ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చెప్పుకున్న సంఖ్య జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని దేహాలకు ఉండగా వాళ్ళు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నట్టుగా మన భగవద్గీత చెబుతున్నటువంటి మాట. ఏమి అసూర్యానామతే లోక అంధేన తమస ఆవృతా తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అని కూడా ఈశావాస్యం. అలాంటి వారు ప్రేత్య చనిపోయిన తర్వాత అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృత తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి
అలాంటి ఆ దేహాల్లోకే వాళ్ళు పోతున్నారనేటువంటి విషయం. వాళ్ళ పర్మిషన్ లేదు, వాళ్ళ దగ్గర ఎలాంటి పాస్పోర్ట్లు లేవు, ఉత్తమ లోకాలకు పోయే అవకాశాలు అలాంటి ఆ జీవులకు లేవు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎమ్మటే ఇతర ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయి భూమి మీద అలాంటి దేహాలలో పడి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఉత్తమ లోకాలకు పోయే అవకాశాల పరమాత్మ ఈత యొక్క దేవతలు కలగజేసిన ఆ దేహాలకి పోవాలంటే పుణ్య సంబంధమై ఉన్నటువంటి సుకృతం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఆ లోకాలకు పోయిన తర్వాత ఆ లోకాలలో పుణ్య విశేషాలను బట్టి అక్కడ దివ్య భోగాలు, దివి దేవ భోగాన్ అని పరమాత్మ కూడా చెప్పాడు. దివి దేవభోగాన్, అది దివ్యమై ఉన్నటువంటి దేవభోగాలను భోగిస్తారు వారు. ఏమి తేతం భుక్తవా స్వర్గలోకం విశాలం అని అన్నారు. తేతం భుక్తవా స్వర్గలోకం విశాలం, చాలా విశాలమై ఉంటుందట. మరి అదంతే ఎంత విశాలమై ఉన్నదో అనేటువంటి విషయం కూడా చూసినట్లయితే ఎంత కొలతమానము అనే మాటకేమి చెప్పలేదు, విశాలం అనేటువంటి మాట మాత్రమే వాడటం జరిగింది. ఎంత విశాలం కలిగి ఉందో అనే విషయము అడగపోతే అర్థమవుతుంది అంతే. ఇప్పుడు చైనా ఎంత విశాలం ఉందనే విషయం ఏం చెబుతాం మనం, ఆడ పోగలిగితే ఒక రౌండ్ వేయగలిగితే ఎంత విశాలంగా ఉందా అనే తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. భారతదేశం కంటే చాలా వైశాల్యం కలిగి ఎంతో విశాలముగా చైనా ఉందని చెప్పేసి అనే మాట. ఏమి అట్లా అమెరికా అని చెప్పినట్లయితే చాలా చిన్న దేశం, అయ్యా తక్కువ జనాభా ఉన్నారు, చిన్న దేశం అని చెప్పని అంటూ ఉంటారు. మరి చిన్న చిన్న దీవులు కూడా ఉన్నాయి కదా, సముద్రంలో చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్నటువంటి వాట్లను దీవులు అని చెప్పని అంటారు. అట్లాగా కొన్ని చిన్న చిన్నటువంటివి కూడా ఉంటాయి. మరి ఆ ప్రకారంగానే పై ఉన్నటువంటి యొక్క లోకాలు కూడా ఆ ప్రకారం పెద్ద పెద్ద లోకాలు, పెద్ద పెద్ద విశాలంగా ఉండే లోకాలు కూడా ఉండవచ్చు, లేదా చిన్న చిన్న లోకాలు కూడా ఉండవచ్చు. మరి ఆనాడు త్రిశంకుడు స్వర్గానికి పోతానని చెప్పి స్వర్గానికి పోతానంటే సశరీరముతో అక్కడ మరి దేవతలు ఒప్పుకోలేదు, రానివ్వలేదు ఆయన్ని. రానివ్వకపోవడంతో విశ్వామిత్రుల వారు తన తపస్సు అంతా దారపోసి వానికి ఒక ప్రత్యేకంగా ఒక దీవి అనే విధానముగా చిన్న లోకాన్ని, త్రిశంగ స్వర్గం అనే లోకాన్ని నిర్మాణం చేసినట్లుగా, అయ్యా నీ లోకం నువ్వే ఏలుకో, నువ్వే ఇంద్రుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే సమస్త రాజ్యానికి అధిపతివి అనే విధానంగా విశ్వామిత్రుల వారు ఆయన ప్రసాదించినట్లుగా పురాణాలలో చెప్పేటువంటి మాట. అట్లాగా చిన్న చిన్న లోకాలు ఉండవచ్చు, పెద్ద పెద్ద లోకాలు ఉండవచ్చు. కానీ స్వామివారు మాత్రం ఎక్కడ విశాలం, స్వర్గం విశాలం అని చెప్పనే మాట మాత్రం వాడాడు. తేతం భుక్తవా స్వర్గలోకం విశాలం అన్నాడు. ఎంత వైశాల్యం కలిగి ఉందనేటువంటి విషయాన్ని మాత్రం మరి అందరూ కూడా పోయిన తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం, మనం ఈ లోకంలో ఉంటామా, ఎవడు ఉండేది లేదుగా. జాతస్య ధ్రువో మృత్యు, ప్రతి ఒక్కరిని టికెట్ కన్ఫర్మ్లు అయ్యే ఉన్నాయి కదా, పోవటం ఖాయమే కదా, చావటం ఖాయమే కదా. ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాలైనటువంటి యొక్క చికిత్సలు చేసుకున్నా, లివర్లు మార్చుకున్నా, కిడ్నీలు మార్చుకున్నా, ఏమి అన్నవాహికలు మార్చుకున్నా, గుండెలు మార్చుకున్నా, లంగ్స్ మార్చుకున్నా, తలకాయలు మార్చుకున్నా, ఏం మార్చుకున్నా సావక తప్పే అవకాశాలు ఏమి లేవు కదా. ఎంతోమంది పోయారు మనకంటే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా, మేము బతికిస్తాం అనే డాక్టర్లు కూడా దిక్కు లేకుండా పోయిన పరిస్థితి. వాళ్ళకే రక్షణ లేదు, ఇంకా మనకి రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లోకంలోకి వచ్చిన తర్వాత వెళ్ళటం మాత్రం ఖాయమే. కాబట్టి పోయిన తర్వాత మరి పుణ్యం చేసి ఉన్నాం కనుక మనం ఆ స్వర్గానికి పోయినప్పుడు అక్కడ ఎంత వైశాల్యంగా ఉందో, ఎంత విశాలంగా ఉందనే విషయాన్ని ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. కానీ పరమాత్మ మాత్రం భగవద్గీతలో తీర్థం భుక్త్వా స్వర్గలోకం విశాలం అనే మాట మాత్రం వాడాడు. ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అడగపోతే మరి ఎట్లా ఉంటుందో లోకము, అది ఎంత ఇరుగ్గా ఉంటుందో, ఎంత అక్కడ సదుపాయాలు తక్కువగా ఉంటాయో, ఎంత చిన్న చిన్న గదులు ఉంటాయో అనేటువంటి యొక్క బాధ అనేది అవసరం లేదు. పరమాత్మ చెప్పేసేసాడు విశాలంగా ఉందా, అక్కడ చాలా పెద్ద పెద్ద సౌధాలు ఉంటాయి, పెద్ద పెద్ద వసతులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, సకల భోగాలు కూడా అక్కడ సుఖవంతముగా ఆనందించే అవకాశాలు ఉంటాయి. అక్కడికి పోతే నిర్జరులుగా జీవించవచ్చు, ముసల్దనం లేకుండా జీవించవచ్చు, అమరులు ఈ చావు భయం లేకుండానే జీవించవచ్చు, నిలింపులు రెప్పలు వాల్చే అవసరం కూడా అసలు లేదేక. ఏమి అస్వప్నం అని చెప్పి అన్నారు, స్వప్నాలు వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవు అంట. వాళ్ళకి దేవతలకి స్వప్నాలు వచ్చే అవకాశాలు లేవు. స్వప్నం రావటం అంటే నిద్రపోతే స్వప్నం వచ్చేది, నిద్ర లేదుగా వాళ్ళకి అసలు. నిలింపులు రెప్పలు లేవు, రెప్పల కింద కొట్టే అవకాశాలు లేవు. రెప్ప వాళ్తే కదా నిద్ర వచ్చేది, అసలు రెప్పలే లేకపోతే నిద్ర వచ్చేది ఏముంది ఇంకా. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ఆ విధంగా సుఖాల్లో భోగాలలో తేలియాడే విధానముగా ఉంటామని చెప్పనే మాట
శాస్త్రములు చెబుతున్నటువంటి విధానము. దీని మీద కూడా హేతువాదులు విచారణలో చేసే విధానం ఉన్నది. ఇవి ఉన్నాయా, నిజంగా వాస్తవంగా ఉన్నాయా, కేవలం అబద్ధాలు ఇవన్నీ కూడా అనేది ఓ పక్కన వాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసం గలవాళ్ళు ఉన్నారు, అవిశ్వాసం గలవాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా విశ్వాసం గలవాడు వీడు పోతాడు, అవిశ్వాసం గలవాడు వాడు పోతాడు, అందరూ పోయేవాళ్ళే. కాబట్టి ఆ తర్వాత ఉన్నాయా లేవనేటువంటి విషయాన్ని అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాదోపవాదాల వల్ల తేలే అంశాలేంగా అవి అన్నీ కూడా ఎక్కడ ఉండేటువంటివి అక్కడే ఉంటాయి. కాబట్టి ఆడ ఉన్నాయి లేవు అనేటువంటి విషయాన్ని లేవనేవాడు పోవటం ఖాయం కాబట్టి, ఉన్నాయి అనేవాడు వాడు పోవటం ఖాయం కాబట్టి ఎవరైనా పోవాల్సిందే. పోయిన తర్వాత ఉన్నాయో లేవో ప్రత్యక్షంగా ఎవరికి వారు చూసుకునే విధానాలే ఉంటాయి. కాబట్టి ఉన్నాయి అనేటువంటి వాడు కొంచెం భయభక్తులు కలిగి పుణ్యకార్యములు ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం వీడు చేస్తాడు. అసలు లేవు అనుకునేటువంటి వాడు ఇలాంటి సత్కర్మల జోలికి పోకుండగా, ఏ పుణ్యకార్యములు ఆచరించకుండగా అందిన వరకు దోసుకునే వ్యవహారంగా చేస్తాడు. కాబట్టి వీటికి లభించే ఫలితాలు అక్కడ మళ్ళా వేరే విధానాలుగా ఉంటాయని చెప్పేసి అని ఏదో మనకి అందనటువంటి యొక్క విషయాలు శాస్త్రం బోధిస్తున్నటువంటి విధానం, వాటి మీద విశ్వాసం అనేటువంటిది మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. మానవ జీవితంలో చాలా వరకు విశ్వాసం అనేటువంటి యొక్క అంశమే పనిచేస్తుంది. ఎంత మాకు ప్రత్యక్షంగా గోచరించే నమ్ముతామని చెప్పనేటువంటి వాళ్ళు కూడా విశ్వాస భాగాల నుంచే వాళ్ళు కూడా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి నమ్మకం లేకుండా వ్యక్తి ముందుకు అడుగు వేసే అవకాశాలు లేవు. ఇక్కడి నుంచి మనం ఒక బస్సు బుక్ చేసుకొని పలానా హైదరాబాద్ పోవాలని చెప్పని హైటెక్ సర్వీసు బుక్ చేసుకుని ఏసీ ఓల్వా బుక్ చేసుకొని సమ్మగా అందరూ కూడా వారి సీట్లలో ముసుగులు పెట్టి ఏసీ ఓల్వా కాబట్టి ఆ చలికి తట్టుకోలేక దుప్పట్లో ముసుగేసుకుని కప్పుకుని నిద్రపోయినా కానీ డ్రైవర్ మాత్రం నిద్రపోకుండా వాడు తోలుతానే ఉంటాడన్నమాట. కాబట్టి నిద్రపోయే వాళ్ళకి ఏంటంటే మేము నిద్రపోయినా కానీ డ్రైవరు నిద్రపోవడనేటువంటి నమ్మకం ఒకటి వాళ్ళల్లో ఉంది. కాబట్టి పడుకోవటం అయింది దుప్పట కప్పుకొని, అరే మేము పడుకుని నిద్రపోయినట్లుగా వాడు పడుకుని నిద్రపోతే ఏం కావాలి బస్సు అంతా అన్న నమ్మకం లేకుండా అనుమానం కలిగిందా అని చెప్పనంటే ఎవడో పడుకోడేక అందరూ కూర్చొని ఉంటారు. కాబట్టి నమ్మకం అనేది పనిచేస్తుంది వ్యక్తిలో. నమ్మకం పనిచేయకపోతే మనుగడ సాగే అవకాశాలు లాంటివి ఉండవు అన్నమాట. ఇప్పుడు డాక్టర్ వద్దకు పోయావంటే ఆయనగా ఎక్స్రే తీసి నీ పొట్టలో రణం ఉన్నదిరా, గడ్డ కట్టుకున్న రక్తం అంతా కూడా రణం పెరిగిపోతా ఉంది, చచ్చిపోతావు, లేకపోతే దాన్ని కోసేయాలి, దాన్ని పిండేయాలి, ఆపరేషన్ చేయాలి, పొట్ట కొయ్యాలి, ₹1,00,000 అవుతుందని చెప్పని అంటే వాడు చక్కగా ఆ ₹1,00,000 పట్టుకొచ్చి పువ్వుల్లో పెట్టి ఆ చేతుల్లో పెట్టి అయ్యా కొయ్యండి, పొట్ట కొయ్యండి, కత్తులతో కొయ్యండి, లోన ఉన్న మొత్తం పిండేసేయండి, నన్ను కాపాడను అని చెప్పనే విధానంగా వాడు మరి వాళ్ళ పైన భరోసా పెట్టి డాక్టర్ గారు పర్వాలేదు మంచివాడు, ఎంతోమందిని బతికించాడు, నన్ను బతికిస్తాడు, నన్ను నేను చంపాడు, కత్తులతో కోసిన, రంపాలతో కోసిన, గొడ్డలతో చెక్కిన ఏమన్నా కానేగాక అని బతికించి తీర్తాలని చెప్పనే నమ్మకం ఉంది. కాబట్టి వాడు బెడ్ మీద పడుకుంటున్నాడు, కత్తులతో కోయించుకుంటున్నాడు. కాబట్టి నమ్మకం ప్రతి అంశంలో చేరి ఉంటాయి. నమ్మకాలు లేకపోతే మనిషి అడుగు ముందుకు వేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఇంటి నుంచి బయలుదేరి పలానా గ్రామానికి పోతున్నా అంటాడు, పలానా గ్రామానికి పోతున్నాం అని చెప్పనంటే మరి ఆ పోయే దారిలో యాక్సిడెంట్ అయితే వస్తా తిరిగి మళ్ళా అలాంటివి ఏం కావండి, నేను చక్కగా పోవటం అవుతుంది రావటం అవుతుంది అనేటువంటి నమ్మకం అన్నమాట. ఆ పోయే దారిలో ఏదన్నా జరిగితే బస్సు బోల్తా పడితే పోతున్న వెహికల్ మీద వచ్చి గుద్దితే ఏమవుతుంది పరిస్థితి ముందే ఊహించుకుంటావు. అవన్నీ ఏం జరగవండి అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి వెహికల్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాం అన్నమాట. నమ్మకాలు లేకుండా అడుగు ముందుకు వేసే అవకాశాలు లేవు, ఏం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రకారం ఒక నమ్మకాలు లాంటి శాస్త్రం కూడా కలిగి ఉన్నది. అది కూడా నమ్మకంలో భాగమే. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధ విషయాలన్నీ కూడా నమ్మకంలో భాగాలే. స్వర్గం అనేది నమ్మకంలో భాగమే, నరకం అనేది నమ్మకంలో భాగం, విశ్వాసంలో భాగమే. కాబట్టి ఈ ప్రకారంగా మానవుడు ఆధ్యాత్మికంగా నమ్మకం గలవాడే ఉన్నాడు, ఈ భౌతికంగాను నమ్మకాలు కలిగి ఉన్నాడు. భౌతిక జీవితం జీవించాలన్నా నమ్మకంలోనే సాగాల్సి ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం జీవించాలని నమ్మకంలోనే సాగాల్సి ఉంటుంది. నమ్మకం లేకుండా నీకు భౌతికము సాగదు, ఆధ్యాత్మికము సాగదన్నమాట. కాబట్టి ఏదైనా ఒక నమ్మక విధానం. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్దనామి శుభగే సంజీవ శరధాం శతం 100 మంది ముందు చక్కగా తాళిగట్టి
ఆనందిస్తున్నావు అని చెప్పినట్టు నా జీవితాన్ని పండిస్తుంది, నా జీవితం ఆనందింపజేస్తుంది, నా జీవితం చక్కగా సుఖవంతం చేస్తుంది, నందనవనం చేస్తుంది అనే ఆశలు ఉండిబట్టే కదా. ఆ తర్వాత అది మరి రాక్షసి కావచ్చు, పీడించేది కావచ్చు, బాధించేది కావచ్చు, హింసించేది కావచ్చు, పైన పడి శక్తుల తొక్కేది కావచ్చు, లోకంలో అవుతున్నాయి కదా ఇలాంటివన్నీ కూడా. అట్లా అనుకోలేదా, ఎట్లా అయిపోయింది, చివరి జీవితం దుర్భరం అయిపోయింది, ఇంటికి పోవాలంటే భయం అయిపోయింది, ఆ ఇంట్లో మరి అనుకున్న విధాయకంగా దేవత రాలేదు, రాక్షసు వచ్చింది అని అనుకునే వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. అన్ని కుటుంబాలు ఆనందంగా లేవు, అన్ని కుటుంబాలు శాంతిగా లేవు, అందరి జీవితాలు ఆనందకరంగా లేవు. ప్రతి కుటుంబాలలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, పీడించే వాళ్ళు ఉన్నారు, ఆనందింపజేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆఫీసులకు పోయిన వాళ్ళు ఇంటికి రావాలని భయం వేసిపోయి ఆఫీసులో పడుకుంటారు. ఎప్పుడో వారానికి ఒకసారి ఇంటికి వచ్చి కనబడిపోతూ ఉంటారు, భయం వాళ్ళకి ఇంటికి రావాలని చెప్పానంటే. ఇలాంటి కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. మనం తట్టుకోలేక ఈ దండం పెట్టేసేసి ఆశ్రమాలకు పోయి స్వామివాళ్ళ ప్రార్థనలు చేసి సన్యాసాలు పుచ్చుకొని బతుకు జీవుడా అని చెప్పేసి నియమారాలకు పోయి జపం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. లోకం భిన్న రుచి అనేక రకాలుగా లోకం అంతా ఉంటుంది. అందరూ సాత్వికులే ఉండరు, అందరు దేవతలే ఉండరు. లోకంలో అందరూ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, దెయ్యాలు ఉంటారు, పిశాచాలు ఉంటారు, అన్ని రకాలైనటువంటి యొక్క జీవులన్నీ ఉన్నాయన్నమాట. ఎవడెవడి యొక్క పుణ్యం కొద్దీ జరుగుతూ ఉంటాయి, ఎవరెవరి యొక్క కర్మ కొద్దీ తగులుతూ ఉంటాయి. వాటిలతో జీవితాలు లాక్కుంటూ పోయేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదన్నా కానీ కాక ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పే మాట, విశ్వాసంలో చేరి ఉండేటువంటి యొక్క అంశాలు. కాబట్టి మానవ జీవితం అస్థిరము, మానవ జీవితము క్షణభంగురము, బుద్బుదప్రాయము అన్నారు. గాలి ఉంటే బుడగ అన్నారు, గాలిపోతే ఏమంటారు, నీరే అంటారు. గాలి ఉన్నంత వరకే బుడగ అంటారు, గాలిపోతే నీరు అంటారు. అదే ప్రకారంగా లోపల శ్వాస ఉంటే బతుకు అన్నారు. ఆ శ్వాస కాస్త బుడ్డి కింద పడిందా అంటే ఈ దేహం కాస్త మట్టిలో కలిసిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా జీవి పోయిన తర్వాత మరి అనేక జన్మ పరంపరల్లో ఈ జీవుడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాగా ప్రయాణం చేయడానికి యోగ్యముగా ఉండేట్లుగానేమో వాయువు, సంపాదించుకున్న కర్మలన్నిటినీ కూడా దాచిపెట్టుకోవడానికి ఉండే విధానముగానేమో ఆకాశము. ఈ రెండింటి అంశములతో లోన ఉన్న సూక్ష్మదేహ నిర్మాణం చేయబడగా ఈ పార్థివ దేహం కనపడాలి కాబట్టి, అందరికీ స్థూలముగా ఉండాలి కాబట్టి, అది కనపడేటువంటి యొక్క అగ్నితో, కనపడేటువంటి జలముతో, కనపడేటువంటి పృథివితో నిర్మాణాలు చేయబడి ఈ దేహం ఉన్నది. కనపడకుండా ఉండే విధానం తిరిగేట్లుగా లోన ఉన్న దేహాలు నిర్మాణం చేయబడ్డాయి. కనుక లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహంలో అనేక జన్మలుగా సంపాదించుకున్న కర్మ అంతా కూడా పడి ఉంది. కాబట్టి ఆ కర్మ సంచితాన్ని లేకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి కర్మబంధం ప్రహాస్యసి. కాబట్టి కర్మబంధం నుంచి విడబడే విధానం గల అంశాలు మీకు చెప్పబోతున్నా అని స్వామివారు చెప్పారు. కాబట్టి దానికి ప్రతిగా ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ విధముగా ఉన్నటువంటి వారు సమాధౌ యోగ సమాధిని నా విధీయతే, వాళ్ళకు పొందే యోగం లేదయ్యా అన్నారు. కర్మబంధం తెగాలంటే వాళ్ళకేం రావాలి, సమాధౌ అనేటువంటి యొక్క ఒకనొక స్థితి ఉన్నది, ఆ సమాధి అనేటువంటి యొక్క అంశం ఉన్నది. సాధారణంగా అందరికీ ఏమి తెలుసయ్యా అని చెప్పనంటే, జాగ్రత్త అవస్థ ఉందా అంటే ఉందండి అంటారు, స్వప్నావస్థ ఉందా అంటే ఉందండి అంటారు, సుషుప్తి అవస్థ ఉందా అంటే ఉందండి అంటారు, యోగ సమాధి ఉందా అంటే ఏమోనండి అంటారు. కనుక అంటే ఆ యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము శాస్త్రం బోధిస్తున్నటువంటి విషయం ఎక్కడ. కాబట్టి భగవద్గీత యొక్క సందేశం దేని యొక్క విషయం మీద అని చెప్పనంటే సమాధౌ, సమాధి అని అర్థం. సమాధి అంటే యోగ సమాధి. సమ అంటే బ్రహ్మము, ధి అంటే బుద్ధి. ఎవరి యొక్క బుద్ధి అయితే బ్రహ్మలో లీనమవుతుందో దాన్నే సమాధి అనే మాట వాడతారు. అలాంటి యొక్క ఆ సమాధి నా విధీయతే, పొందే అవకాశం ఏళ్ళక లేదయ్యా అన్నాడు. ఆ సమాధి అనేది పొందకపోయినంత వరకు, పొందనంత వరకు కర్మబంధం అనగా కర్మబంధం ప్రహాస్యసి అన్నాడు. కాబట్టి అక్కడ ఆ కర్మబంధం నుండి దాటానికి అవకాశాలు లేవు. కర్మబంధం ప్రహాస్యసి అన్నాడు. కాబట్టి కర్మబంధాల నుంచి బయట పడేసేటువంటి యొక్క అంశముగా నీకు చెప్పబోతున్నా అని చెప్పి అనటం కారణంగా సమాధౌ న విధీయతి. ఆ సమాధి అనేటువంటి యొక్క అంశం పొందకుండా ఉన్నటువంటి వాళ్ళకి కర్మబంధం తెగేది కాదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ సమాధి అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ
విషయం చెబుతూ ఉన్నారు. ఇంకా రాబోయే అంశాలు కూడా చాలా బాగా ఉంటాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.